ప్రాన్స్ పచ్చడికి ఈరోజు పల్లి నూనె తీసుకుంటున్నా. పల్లి నూనె కొంచెం చెప్పాలి అంటే నాన్ వెజ్ పికిల్స్లో కొంచెం స్పెషలే. పల్లి నూనె యాడ్ చేస్తే ఆ టేస్టే వేరు. ఆయిల్ మెజర్మెంట్ వచ్చేసి 1/2 kg ప్రాన్స్ కదా, సో నేను 150 ml ఆయిల్ని తీసుకుంటున్నాను. ఒక్కొక్కటి ఎందుకు ఫ్రై చేయాలి? ఒడియల్లాగా 4-5 ఎందుకు వేసుకోకూడదు? వేసేసుకోవచ్చు. ఒక్కొక్కటి అంటే ఆగింది కాదు. నువ్వు ఏ వంట వండితే ఎక్కువ ఇష్టంగా తింటారు? మీ హస్బెండ్కి మీ పిల్లలకి ఏది ఇష్టం? ఫిష్ ఫ్రై చాలా ఇష్టం. నేను ఫిష్ ఫ్రై చేసిన రోజు నాకే మిగలదు. అవునా? సో నెక్స్ట్ మన వైరల్ వంటలో ఫిష్ ఫ్రైని కూడా యాడ్ చేసుకుందాం. ఏమంటారు మీరు? షూర్ వండి. సో అక్షర వేడైనట్టుంది, వేసేస్తున్నాను. యాడ్ చేసి నేను జస్ట్ 1/2 kg తీసుకున్నాను కాబట్టి అన్నీ ఒకటేసారి యాడ్ చేసుకున్నా. మీరు కానీ ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అనుకుంటే ఒక 2-3 ఆయిల్లో వేసేసుకోవచ్చు. సో ఎట్లా ఇప్పుడు మనం ఇది డీప్ ఫ్రై చేయాలా? యా. ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఆయిల్లో వాటర్ వచ్చేస్తుంది అని అనుకుంటారు. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు అనుకున్నా, అందుకే చెప్తున్నా మీకు. సో అదేం కాదు, జస్ట్ అవాయిడ్ ఇట్. బట్ ఒక కాసేపు అయిన తర్వాత మనకు ఆల్రెడీ లైట్గా ఫ్రై అవుతున్నట్టు అనిపిస్తుంది. ముక్కని ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలంటే, మరీ ఎక్కువగా ఫ్రై చేసుకుంటే ముక్క చాలా గట్టిగా అయిపోతుంది. అదే కదా, ప్రాన్ పచ్చడి అందరం చేస్తాం, కానీ ముక్క గట్టిగా అయితే మాత్రం అమ్మ బాబోయ్ అసలు తినలేం. కార్క్ బాల్ నవ్వులుతున్నట్లు ఉంటుంది అక్షర. సో ముక్క టెండర్గా ఉంటేనే నాన్ వెజ్ ముక్కకి యాక్చువల్ టేస్ట్. అక్షర, ప్రాన్స్ ఫ్రై అయ్యేలోపు మనం మసాలా ఇందాక డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని గ్రైండ్ చేసేద్దామా? యా షూర్.